ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి దేవుడు మనలందరినీ ప్రేమించి మరొకసారి ఇక వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృపలో మీరు, మీ కుటుంబాలు, మీ జీవనోపాధులు, మీ పరిస్థితులు, మీ యొక్క స్థితిగతులు అవన్నీ కూడా మరి మంచిగా ఉన్నాయని తలంచుచున్నాను. దేవుని కృప నిత్యము మీకు తోడై ఉంటుంది. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే మరి మా కొరకు, మా పరిచర్యల కొరకు కూడా ప్రార్థించండి. దేవుని కృపలో సంఘ పరిచర్యలో మేము కొనసాగుతున్నాం. అనేక ఆత్మలను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలి. మరి కడవరి దినాలలో విశ్వాసులలో విశ్వాసాన్ని తిరిగి బలపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ మా టీవీ పరిచర్యలు బట్టి కూడా మీరు ప్రార్థించండి. అలాగే మాకున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా మా వాక్యాన్ని మీరు వీక్షించవచ్చు. పాస్టర్ చిన్నరాజు అనేటువంటి ఆ నేము, యూట్యూబ్ నేమ్ మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. చూసి మా యొక్క ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క మరి సహకారాన్ని, సపోర్ట్ను మాకు అనుగ్రహించమని మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం నేరుగా వెళ్ళిపోదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ రాజా, ఈ యొక్క సమయమందు నీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. గడిచిన దినములన్నీ కూడా మమ్ములను ప్రభా, ప్రియ శ్రోతలను కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి ఈ సమయంలో మరొక్కసారి నీ మాటలు మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీ నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా ఎవరు ఏ తలంపులతో, ఎవరే ఉద్దేశాలతో, ఎవరే ఆశలతో ఉన్నారు ప్రభా, వారి ఆశలను, వారి తలంపులను, వారి ఉద్దేశాలను ప్రభా మీరు నెరవేర్చమని, అయ్యా వారికి తగినట్టుగా వారితో మీరు మాట్లాడమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, నేనైతే మనుషులను వట్టివాణ్ణి, నన్ను మరుగుపరచండి. మీరే వారితో నా ద్వారా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము కొరకే మనము హబక్కుకు గ్రంథాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ హబక్కుకు గ్రంథాన్ని రచించినటువంటి రచయిత మరి గ్రంథకర్త హబక్కుకు అనే విషయం మనకి స్పష్టమవుతుంది. దాదాపుగా మరి క్రీస్తు పూర్వం 679 నుంచి 648 కాలంలో జరిగినటువంటి కొన్ని సంగతులను, ఆ కాలంలో రాయబడినటువంటి, ప్రవచించబడినటువంటి ప్రవచనాల సారాంశమే హబక్కుకు గ్రంథం. ఈ యొక్క హబక్కు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ మొదటి అధ్యాయంలో ప్రారంభంలోంచే కొన్ని విషయాలు మనకి స్పష్టమవుతూ ఉన్నాయి. ఏమిటా విషయాలంటే, గ్రంథకర్త అయిన ప్రవక్త అయినటువంటి హబక్కుకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన యొక్క జీవితంలో ఎదురైనటువంటి కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమిటా సందర్భాలంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి వారిని తోడుకుని వచ్చి వాగ్దానమును చేసి, వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చి వారికి ప్రత్యేకమైన జనాంగముగా ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ప్రత్యేకమైన రాజులను, రాజ్యాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజులలో, ఆ రాజ్యాంగాలలో వారు కొనసాగుతుండగా కొంతకాలానికి ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విరోధముగా వారు ప్రవర్తించడం వల్ల దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకు రావడంతో వారు కల్దీల చేతికి బానిసలుగా అప్పగించబడ్డారు. ఇప్పుడు కల్దీల చేతికి దేవుడు వారిని అప్పగించినప్పుడు కల్దీలు ఇశ్రాయేలు ప్రజల మీద చూపించినటువంటి హింస లేదా దౌర్జన్యము, ఆయా పరిస్థితులను బట్టి భక్తులు కొంతమంది ఆలోచన చేస్తూ, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరిచాడు, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనముగా ఆయన మమ్మలను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవాతి దేవుడు ఎందుకు మమ్మలను ఇలాగున అన్యుల చేతికి అప్పగించారు? వారి చేతిలో మేము బాధపడవలసి వస్తుంది, వారి చేతిలో మేము శ్రమ పడవలసి వస్తుంది, ఈ బాధలు మేము అనుభవించలేకపోతున్నామే అని ఆలోచన చేసి మేమెందుకు ఇలా అయిపోయాము, మాలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, మేమేం చేస్తాము అని ప్రార్థన చేస్తూ ఇప్పుడు హబక్కుకు దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునికి కొన్ని ప్రశ్నలను ఆయన సంధించడం ప్రారంభించాడు.
నువ్వు ఇలాంటి వాడు కదా ప్రభువా, నువ్వు ఇట్లా చేస్తానని చెప్పావు, నువ్వు దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు, పేరు పెట్టి మనం పిలుచుకున్నావు, కానీ నీ ప్రజలను నీవే నాశనానికి అప్పగిస్తూ ఉన్నావు, హింసకు అప్పగిస్తూ ఉన్నావు. నీ ప్రజల మీద వారు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏం చేస్తున్నారో చూడు ప్రభువా అని దేవునికి ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు. అలాగే ఆయన ప్రశ్నలు వేసిన తర్వాత అతని ప్రశ్నలు ముగిసిన తర్వాత దేవుడు హబక్కుకి సమాధానం ఇవ్వడం ప్రారంభించారు. అలా సమాధానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు హబక్కుకు మొదటిసారిగా ప్రశ్నించినటువంటి దూకుడుగా లేకపోతే అంత దురుసుగా మాట్లాడకుండా కాస్త తగ్గి, అలా కాదు ప్రభువా, మరి మా పరిస్థితి ఇలా అయిపోయింది నాయనా, ఎన్నాళ్ళ మట్టుకు మేము ఇలా ఉంటాము, ఎంతకాలమని మా మీద నీవు జవాబు చూపించుకుని ఉంటావు, మా జీవితంలో ఈ పరిస్థితులు ఎన్ని రోజులు మేము అనుభవించాలి, ఎంతకాలం ఈ యొక్క దీనావస్థలో మేము నలిగిపోతూ ఉండాలి అని మరలా కాస్త రిక్వెస్ట్తో కూడినటువంటి, వినయముతో కూడినటువంటి ప్రశ్నలు దేవునికి వేయడం ప్రారంభించారు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో హబక్కుకు వేసినటువంటి ప్రశ్నలకు గల కారణాలు ఏమిటి, దేవుడు ఎందుకు ఆ రీతిగా చేశాడు, అలాగే అలా దౌర్జన్యంగా ప్రవర్తించినటువంటి కల్దీల సంగతి ఏమి కాబోతుంది, దేవుని యొక్క మరి ప్రసన్నత ఎలాంటిది, ఆయన అధికారం ఎటువంటిది, ఆయన గొప్పతనం ఎటువంటిది అనేటువంటి విషయాలను 2వ అధ్యాయంలో హబక్కుకు 2వ అధ్యాయంలో ఆయన దర్శన రీతిగా చూడడం జరిగింది. ఆ తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక పాట పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. చివరిగా సర్వము కూడా దేవుడే అనేటువంటి విషయాన్ని హబక్కు మాట్లాడుతున్నాడు. ఇది ఈ హబక్కు గ్రంథం యొక్క 3 అధ్యాయులు ఉన్నటువంటి ఒక సంక్షిప్త సమాచారం అనమాట, క్లుప్త సందేశం. అయితే ఈ సమయంలో మనము ఈ యొక్క గ్రంథంలోంచి 2-3 అంశాలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా అతను దేవుని ప్రశ్నిస్తున్నటువంటి విధానాన్ని చూడగలుగుతున్నాం. ఇప్పుడు దేవుణ్ణి ప్రశ్నించవచ్చా మానవుడు? దేవుణ్ణి ప్రశ్నించడంలో అతని ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు మానవుడు దేవుని ప్రశ్నిస్తే దేవుడు ఏమీ చేయలేకపోయాడా, దేవుడు ఏమీ చేయలేదా అని ఆలోచన చేస్తే ఇక్కడ ప్రశ్నిస్తున్న విధానములు 2 రకాలుగా ఉన్నాయన్నమాట. ఒకటి, దేవుడు ప్రశ్నించడం అంటే ఆయన అధికారాన్ని కానీ, ఆయన నిర్ణయాలను కానీ, ఆయన యొక్క ఔన్నత్యాన్ని ప్రశ్నించేవారిగా మనం ఉండకూడదు. తిరిగి ఆయన చేస్తున్న దానిని తిరిగి ఆయనకి మనం చెప్పేవారిగా మనం ఉండకూడదు. ఆయన అధికారాన్ని ప్రశ్నించకూడదు. మనము ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనము ప్రశ్నించేవారిగా ఉండకూడదు. అలా ప్రశ్నించినట్టయితే ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి రావాల్సిన సమాధానము వచ్చి తీరుతుంది. కానీ ఇక్కడ హబక్కుకు ప్రశ్నించినటువంటి విధానము దాన్ని బట్టిగా దేవుని అధికారాన్ని, దేవుడు చేసే చర్యలను, లేకపోతే దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రశ్నించడం లేదు. ఇక్కడ ఏమేమి ప్రశ్నిస్తున్నాడు అంటే, అయ్యో నేను ఏ తప్పు చేయలేదు కదా, మేము యథార్థంగా ఉన్నాం, మేము ప్రభువులో కొనసాగుతున్నాం, మేము దేవునికి సమీపస్తులుగా ఉన్నాం, దేవుడు అంటే మాకు ఎంతో ఇష్టం, దేవుడు అంటే ఎంతో ప్రేమ మాకు, ఇంతగా మేము ప్రభువులో యథార్థంగా నీతిగా మంచిగా ప్రవర్తిస్తున్నా మాకెందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితిని మేము అనుభవిస్తూ ఉన్నాం, ఈ స్థితులలో మేము ఎలాగో బయటికి రాగలము అని దేవుని సందులో తన వేదనను వ్రెళ్ళగొక్కుకుంటూ తన మనోవిచారమును కృమ్మరిస్తూ, ప్రభువా ఎంతకాలం వరకు ఎలా ఉంటాం ప్రభువా, ఎన్నాళ్ళ మట్టుకునైనా ఈ పరిస్థితిని మేము అనుభవించాలి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఇలాంటి ప్రశ్న ఎప్పుడు కలుగుతుంది అని ఆలోచన చేసినట్టయితే, ఒక వ్యక్తి తాను స్వచ్ఛమైన వాడిగా నిజాయితీపడు ఉన్నప్పటికీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, జరుగుతున్న పరిస్థితులను చూసి తట్టుకోలేనప్పుడు ఖచ్చితంగా ఆ హబక్కుకైనా కావచ్చు, ఆ ప్లేస్లో మనం ఉంటే మనకైనా ఏమవుతాయంటే, దేవుడు ఇలా ఎందుకు చేశాడు, దేవుడు ఇటువంటి వాడు కదా, దేవుడు ఇలాంటి వాడు కదా, మరి నాకేంటి ఎలా జరిగింది, దేవుడేంటి జరుగుతున్న పరిస్థితులు చూసి ఏమీ మాట్లాడడం లేదు, ఏమీ స్పందించడం లేదు, ఏమైనా అసలు ఏ విధంగా కూడా మాట్లాడతలేదేమిటి అనేటువంటి ప్రశ్నలు మనకి సమాధానం దొరక్క అలాగే మిగిలిపోతూ ఉంటాయి. ఇలా ప్రశ్నించిన వారు హబక్కు ఒక్క ఆయనే క్రొత్త వారేమీ కాదండి. దేవుని వాక్యాలు మనం చూసుకుంటూ వచ్చినట్టయితే మరి కోరహు కుమారులు కానీ, దావీదు కానీ, ఇర్మియా కానీ, ఆయా భక్తులు ఆయా సందర్భాలలో వారికి ఎదురైనటువంటి ఆ పరిస్థితులు బట్టి దేవుణ్ణి ప్రశ్నించిన వారిగా మనం కొన్ని వచనాలు దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. కీర్తన గ్రంథము 22వ కీర్తన 1వ వచనం చూసినట్టయితే, నా దేవా నా దేవా
నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఇక్కడ కూడా ప్రశ్నిస్తున్నాడు ఈ భక్తుడు. తర్వాత ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనములో, భ్రమిస్తున్న వాని వలెను రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు, యెహోవా నీవే మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకము. మరొక ప్రశ్న చూసినట్టయితే కీర్తన గ్రంథము 13వ కీర్తన 1వ వచనం అంటున్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదవు, నిత్యము మరచిదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు. చూసారండి, అంటే ప్రశ్నించారు వారు. అంటే దేవుని అధికారాన్ని కాదు, తమ బాధను వ్రెల్లగక్కుకుంటూ దేవుని ఎడల తమకున్న విశ్వాసాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ దేవుని ప్రశ్నిస్తున్నారు, ఎంతకాలం మట్టు ప్రభువా. అంటే ఈ రీతిగా నీకు నిరాశ కలిగినప్పుడు, నీ జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రశ్నిస్తున్నావు. ఈ ప్రశ్న ఎందుకంటే, ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగడం గల కారణం ఏమిటి, నాలో ఏదైనా లోపం ఉందా, నా కుటుంబంలో ఏదైనా లోపం ఉందా, నా సంఘంలో ఏదైనా లోపం ఉందా, నా పరిస్థితుల మధ్య ఏదైనా లోపం ఉందా, ఉంటే దాన్ని నేను సరి చేసుకుంటాను, నాకు తెలియచే ప్రభువా అన్నట్టుగానే ఆ ప్రశ్నలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇలా ప్రశ్నించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు హబక్కుకి ఏం చేస్తాడంటే సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేవుడు హబక్కుకి ఇచ్చినటువంటి ఆ సమాధానములలో మనము చూసినప్పుడు ఎందుకు అలా జరిగింది, దేవుడు ఏం చేయబోతున్నాడో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అది మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో మనము ఈరోజు ఈ వాక్య భాగం వచ్చి ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, 2 రకాలైనటువంటి వ్యక్తుల గురించి మనము ధ్యానించబోతున్నాం. ఈ హబక్కు గ్రంథంలో 2 వర్గాలు కలిగినటువంటి 2 రకాలైనటువంటి పరిస్థితులు కలిగిన వారు మనకి కనబడుతూ ఉన్నారు. ఆ 2 రకాల వ్యక్తులు ఎవరు, వారికి దేవుడు వారికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారికి చివరి కలిగినటువంటి స్థితిగతులు ఏమిటి, మనము చాలా క్లుప్తముగా ఇందులోంచి మనము ధ్యానం చేసుకుందాం. ఈ 2 రకాల పరిస్థితులు కలిగిన వారు ఎవరు అంటే, ఒకటి హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, తమ బలమునే తమకు దేవుడిగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు, అపరాధులగుదురు. ఇది మొదటి వారు అనమాట అండి. అంటే తమ బలమే తమ దేవతగా దేవుడిగా వారు భావిస్తున్నారన్నమాట. ఇది ఒక వర్గం. అయితే మరొక వర్గము ఎవరంటే, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనంలో మనం చదివినట్టయితే అక్కడ ఏమంటాడంటే, యెహోవాయే నాకు బలము. 19వ వచనం హబక్కుకు 3:19 అన్నాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఇక 2 వర్గాలు కనబడుతున్నాయి, లేదా 2 జనాంగాలు, 2 రకాల ఆలోచన కలిగిన వ్యక్తులు కనబడుతున్నారు. ఒక వర్గం లేదా ఒక ఆలోచన కలిగిన వారు ఎవరంటే, తమ బలమే తమకు దేవుడు. 2 వారు ఎవరంటే, యెహోవాయే తమకు దేవుడిగా కలిగిన వారు. ఇక సమయంలో మనం కూడా ఏం చేద్దామంటే, తమ బలమే తమ దేవుడిగా కలిగిన వారు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారో గుప్తంగా నేర్చుకుందాం. అయితే మరి దేవుడే మన బలముగా నిరాశ మధ్యలో, నిస్సహాయత మధ్యలో, ప్రశ్నల మధ్యలో, తారుమారు మధ్యలో, స్థితిగతుల మధ్యలో మనము దేవుడే మన బలముగా. ఎందుకంటే ఆ హబక్కు కాలానికి అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, 4 రకాల పరిస్థితులు కనబడుతున్నాయి. 1 దౌర్జన్యము, 2 దౌర్బల్య పరిస్థితి, 3 వ్యభిచారం కనబడుతుంది, 4 దేవుడికి విరోధమైన కార్యములు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా దౌర్జన్యమే, అన్యాయమే, అక్రమమే, పరిస్థితులు తారుమారవుతూ ఉన్నాయి. ఎవడికి బలం ఉంటే వాడే, ఎవడికి అధికారం ఉంటే వాడికి, వాడు బలవంతుడైతే వాడి మాటే శాస్త్రంగా మార్చబడుతుంది, వాడు చెప్పినట్టుగా జరుగుతుంది, వాడు అనుకున్నది నెరవేర్చబడుతుంది. అది ధన బలము కావచ్చు, బంధు బలము కావచ్చు, అధికార బలము కావచ్చు, పరిస్థితుల బలము కావచ్చు, ఏదైనా బలము ఆధారం చేసుకుని తన బలాన్ని తనకే ఆధారముగా చేసుకుని పరిస్థితులను ఏలుబడి చేస్తున్న వారు కనబడుతున్నారు హబక్కు గ్రంథంలో. అలాంటి పరిస్థితులు నేటి దినాల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుణ్ణే తమ బలముగా చేసుకుని, దేవుణ్ణే తమకు ఆశ్రయముగా చేసుకుని బ్రతుకుచున్న వారు కూడా మనకే కనబడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి తమ బలమునే తమ దేవుడిగా చేసుకుంటున్న వారి మనస్తత్వము ఎలా ఉంటుంది, వారు ఎందుకు అలా చేస్తారు అని ఆలోచన చేసినట్టయితే దేవుని వాక్యంలోంచి 2-3 వచనాలు మనము జాగ్రత్తగా చదువుదామండి. చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము
6వ వచనము, అట్లాగే యోబు గ్రంథము 22:18 చూద్దాం. దోపిడి గాండ్రు కాపురములు వర్ధులను, దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా నుందురువారు, తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. అదే యోబు 22:18 చూసినట్టయితే, మా యొద్ద తొలగిపోమ్మనియు సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందరూ, భక్తిహీనుల ఆలోచన నాకు దూరమయ్యుండునుగాక. ఇప్పుడు తమ బలమే తమ దేవుడుగా భావించే వ్యక్తి అంటే ఎవరు? అతని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, అతని కండిషన్, అతని క్వాలిఫికేషన్ ఏంటి అంటే, వారు ఎలా ఉంటారా అంటేనే వారిని దోపిడీగాండ్రుగా ఉంటారంట. వారి కాపురాలు వదిలుతున్నట్టుగా కనబడుతూ ఉంటాయి. వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వారు అంటారట, సర్వశక్తులకు దేవుడు మాకు ఏం చేస్తాడు, నేను అన్యాయంగా పోతే ఏం చేస్తాడు, అక్రమంగా పోతే ఏం చేస్తాడు, పరిస్థితులు తారుమారితే ఏం చేస్తాడు, నాకు నచ్చినట్టుగా చేస్తే ఏం చేస్తాడు, నేను నమ్మిందే లేదా నేను చెప్పిందే మరి వారు పాటించాలి, అలా నేను ప్రవర్తిస్తే వారు ఏం చేస్తారు అంటే, దేవుడు మాకేం చేస్తాడు, దేవుడు వాళ్ళ ఏమవుతుంది అని ప్రశ్నించే తత్వం కలిగిన వారు ఏమన్నారంటే, తమ బలమే తమ దేవుడిగా కలిగిన వారు. అటువంటి వారికి కూడా దేవుడు అంటే తన యొక్క తగిన కాలమందు, అంటే అందుకే హబక్కు గ్రంథము 2వ అధ్యాయము అక్కడ 3వ వచనం అంటున్నాడు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఎప్పుడు జరుగుతుందంటే, నిర్ణయ కాలమందు ఖచ్చితంగా వారిని దేవుడు లెక్క అడుగుతాడన్నమాట. ఖచ్చితంగా వారి యొక్క ఘనత, వారి అవమానము, వారికి ఇవ్వబడిన ప్రతిదీ కూడా వారికి తిరిగి రిటర్న్ వస్తూ ఉంటుంది. వారు బెదిరింపు కావచ్చు, వారు పలికిన మాట కావచ్చు, వారు చేసినటువంటి క్రియలు కావచ్చు, వారు చేసిన మోసము కావచ్చు, వారు చేసిన దోపిడి కావచ్చు, నిర్ణయ కాలమందు తిరిగి వారికి రిటర్న్ గిఫ్ట్గా రాబోతుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడే, సర్వశక్తుడు ఏ పాటి వాడులే అన్నట్టుగా మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. సర్వశక్తి గల దేవుడు, సర్వమెరిగినవాడు, సర్వంతర్వ్యామి, సర్వ సృష్టికర్త నిత్యము గమనిస్తున్నాడు. ప్రతి మాటకు, ప్రతి చర్యకు, ప్రతి దానికి మనము లెక్క అప్పగించాలి అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మదిలో జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి తమ బలమే తమ దేవుడిగా భావించేవారి పరిస్థితి అది. ఇప్పుడు రెండవ వర్గం ఎవరంటే, హబక్కు 3:19 చదివినట్టుగా, యెహోవాయే తమ బలముగా కలిగిన వారు ఉన్నారన్నమాట. ఇప్పుడు యెహోవాయే తమ బలముగా కలిగినటువంటి ఒక ఆయన మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన మీకు బాగా పరిచయస్తుడు దేవుని వాక్యంలో. ఎవరంటే మరి మన పితరుడైనటువంటి అబ్రహాం గారు. అబ్రహాం గారు కూడా తన జీవితంలో నిరాశ కలిగింది, తన జీవితంలో ఓడిపోతున్న పరిస్థితికి వెళ్ళాడు. తన జీవితంలో పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది, డెడ్ అయిపోతుంది అనుకున్న పరిస్థితులలో దేవుడే తన బలముగా చేసుకుంటే, దేవుడు అబ్రహాముకు చేసినటువంటి 3 కార్యాలేంటో మనం నేర్చుకుంటే, మనము కూడా మన జీవితాలలో దేవుడే మన బలముగా చేసుకున్నప్పుడు మనము కూడా ఎలాగ ముందుకు నడిపించగలుగుతామో చూడవచ్చు. కాబట్టి దేవుని వాక్యం చూసినట్టయితే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ ఆ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించక, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందుకొనెను. అంటే విశ్వాసము బట్టి దేవుడే తన బలం అనుకుని దేవుని ద్వారా బలము పొందిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము గారు. ఎప్పుడు మృతతుల్యమైన పరిస్థితి. ఇప్పుడు హబక్కు గ్రంథములు, హబక్కు చూస్తున్నటువంటి పరిస్థితి లాంటి పరిస్థితి అతని కుటుంబంలో కలిగింది, అతని యొక్క మరి దాంపత్య జీవితంలో కలిగిన పరిస్థితి. ఎటు చూసిన మృతతుల్యమే. ఇంకెక్కడా కూడా విజయము తనకి సంభవించే అవకాశం లేదు. తనకు విజయం వచ్చేటువంటి అవకాశం లేని పరిస్థితుల మధ్యలో దేవుడు పిలిచాడు, దేవుడు నడిపించాడు, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ పరిస్థితి తారుమారైంది. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన ఏం చేస్తాడంటే, దేవుని యందు విశ్వాసంతో దేవుని తన బలముగా చేసుకున్నాడు. అలా బలముగా చేసుకోవడం వల్ల అబ్రహాంకు కలిగినటువంటి మరి 3 రకాలైనటువంటి లాభాలను దేవుని వాక్యంలోంచి ఒక అధ్యాయాన్ని ఆధారం చేసుకుని మనం త్వరగా నేర్చుకుందాం. ఆదికాండము
18వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ ఆదికాండము 18వ అధ్యాయం 1లో మనం చదివినట్టయితే అందులో రాయబడినటువంటి సమాచారం అంతా కూడా మనకు బాగా తెలుసు. ఒకరోజు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో ఎండవేళప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు ఆ ప్రాంతాన్ని. అలా చూస్తూ ఉండగా ఆయనకి మరి 3 మనుషులు ఆ మార్గము గుణ పోతున్నట్టుగా కనిపించింది. అలా కనిపించినప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేస్తాడంటే మరి పరిగెత్తుకుంటూ పోయి వారి ఎదుట నిలవబడి మరి వారు ఏమన్నాడంటే, అయ్యా దయచేసి మరి నా యొక్క గుడారంలోకి రండి, కాస్త విశ్రాంతి తీసుకోండి, నీ దాసుని ఎలా మీకు కటాక్షం ఉన్నట్లయితే కనుక నా దగ్గరికి రండి అని వారిని బ్రతిమాలినట్టుగా ఆదికాండము 18వ అధ్యాయము 2-3 వచనాల్లో మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ అబ్రహాం గారు ఈ 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన వయసు కూడా ఏమైందంటే వృద్ధాప్యపు వయసులోకైనా వచ్చేస్తున్నాడు. అప్పటికే అబ్రహాం యొక్క జీవితంలో కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. ఏంటి ఆలోచన అంటే, దేవుడు వాగ్దానం చేసి పిల్లల పుట్టక ఆలస్యమైపోయింది, ఇంకా నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. రోమపత్రిక మనం చదివినట్టుగా నా భార్య యొక్క గర్భఫలము మృతతుల్యమైపోయింది, నేను కూడా మృతతుల్యమైపోతున్నాను. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేము బలహీనమైపోయాము. మా యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఎలియాసరే మా ఇంటికి ఆస్తికి వారసుడు అనేటువంటి ఆలోచనలు అతని మదిలో మెదులుతూ ఉన్నాయి. అలా మెదులుతున్నటువంటి ఆ సందర్భంలో అలాంటి నిరాశ ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో అలాంటి ప్రశ్నల మధ్య ఉన్నటువంటి అబ్రహాముకి ఎప్పుడైతే దేవుని యొక్క దాసులు అలా వెళ్తున్న సందర్భాన్ని చూశాడో వెంటనే నేనేమడంటే పరిగెత్తుకుంటా వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, నా ఇంటికి రండి అయ్యా, త్వరగా రావాలి, త్వరగా రండి అని వాడిని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటున్నాడు, తన ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు. అంటే ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో దేవుడే తన బలముగా కలిగినప్పుడు అబ్రహాం కలిగిన మొదటి లాభం ఏంటంటే సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు అనమాట. అంటే నిజమే, నిరాశలో బలహీనుడైపోయినటువంటి అబ్రహాము దేవుని తన బలముగా పొందుకున్నప్పుడు మళ్ళీ ఏమైతే శక్తిని పొందుకోగలిగాడు అనమాట. అంటే ఎక్కడ పరిస్థితి బలహీనపరిచిందో దానిని జయించి ముందుకు వెళ్ళడానికి శక్తినిచ్చింది దేవుని బలము. నీకు కూడా అంతే, దేవుడిని బలముగా చేసుకుంటే నీవు ఎక్కడ బలహీనమైపోయావో, ఏ పరిస్థితిలో బలహీనమైపోయావో, అది నీ కుటుంబమా, నీ స్టడీసా, నీ ఉద్యోగమా, నీ కెరియరా, లేదా నీ వ్యాపారమా, నీ వ్యవసాయమా, లేకపోతే నీకున్నటువంటి పరిస్థితులా, నీ బిడ్డల భవిష్యత్తా, లేదా నీ వివాహ విషయమా, లేదా నీ యొక్క బిడ్డల వివాహ విషయమా, లేదా నీ తల్లిదండ్రుల విషయమా, ఏదైనా సరే ఎక్కడ బలహీనమైపోయిందో, ఎక్కడ బలహీనపరచబడిపోయావో, ఎక్కడ వెనుకకు లాగబడ్డావో ఆ పరిస్థితులను దాటి ముందుకు అడుగు వేయడానికి దేవుని బలము నీకు శక్తినిస్తుంది. ఒకటి, దేవుని బలము సిద్ధపరుస్తుంది. 2, దేవుని బలము చేసినటువంటి రెండవ కార్యం ఏంటంటే నీకు శక్తినిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావంటే నీ వల్ల కానిటువంటి ఆ పరిస్థితిని ఏం చేస్తావంటే దేవుని శక్తితో ముందుకు నడిపించగలుగుతావు. అందుకే మీరు చాలాసార్లు అనుకుంటారు, అయ్యా ఈ వివాహం ఇలా చేస్తానని అనుకోలేదే, అసలు ఈ కార్యము ఇలా అవుతుందని అనుకోలేదు, ఈ గృహం ఇలా కడతాను అనుకోలేదు, లేదా దీన్ని ఇలా సాధిస్తాను అనుకోలేదు, ఈ పరిస్థితులు ఇలా చక్కబడతాయి అనుకోలేదు, ఇంత సులభముగా పరిష్కారం దొరుకుతుంది అని నేను అనుకోలేదు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటావు కదా. కారణం ఏంటంటే దేవుడే నీ బలముగా చేసుకోవడం వల్ల దేవుడు దాన్ని జయించడానికి నీకు శక్తిని ప్రసాదిస్తాడు. చివరగా 3ది ఏంటి అని ఆలోచన చేసినట్టయితే, ఇప్పుడు అబ్రహాం అవన్నీ తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. వారు తింటూ ఉండగా అబ్రహాం అంటే 18వ అధ్యాయం 8వ వచనం చూసినట్టే, తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద నిలిచి ఉండేను. అనగా వారు తింటూ ఉండగా అబ్రహాము హృదయంలో సంతోషం పొంగుతుంది, అబ్రహాం హృదయంలో ఆనందం పొంగుతుంది. అనగా దేవుని యొక్క బలం ఏం చేసిందంటే సంతృప్తినిచ్చిందనమాట. చేస్తున్న పనిలో సంతృప్తి, స్టడీస్లో సంతృప్తి, వ్యాపారంలో సంతృప్తి, ఉద్యోగంలో సంతృప్తి, కుటుంబంలో సంతృప్తి, సంసారంలో సంతృప్తి. నిజమే, నేటి దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ వారు కొనసాగిస్తున్నారు కానీ, ముందుకు వెళ్తున్నారు కానీ నిరాశవాదంలో వెళ్తున్నారు. గడుస్తుంది నడుస్తుంది అన్నట్టుగా ఉన్న వారి పరిస్థితులు చాలామంది జీవితాలు అంతే. ఏదో కుటుంబంలో గడుస్తుంది, నా జీవితంలో నడుస్తూ ఉంది, నాకు ఆ పరిస్థితులు నడుస్తున్నాయి, ఇలా గడుస్తున్నాయి. సంతృప్తి అనేది జీవితాల్లో కనబడలేదు, రక్షణానందం అనేది కనబడతలేదు. మందిరానికి వస్తున్నారు కానీ సంతృప్తి లేదు, పాటలు పాడుతున్నారు సంతృప్తి లేదు, భక్తి చేస్తున్నారు సంతృప్తి లేదు, వాక్యం చెబుతున్నారు సంతృప్తి లేదు, దేవుని గురించి మాట్లాడుతున్నారు సంతృప్తి లేదు, నా దేవుడు శక్తివంతుడు అంటున్నారు సంతృప్తి లేదు. కారణం ఏంటంటే మాట్లాడగలుగుతున్నారు కానీ దేవునే మన బలముగా మనం చేసుకోలేకపోతున్నాం.
దేవుడినే మన బలముగా చేసుకున్నప్పుడు దేవుడు ఏమిస్తాడంటే సంతృప్తినిస్తాడనమాట అండి. ఇక్కడ దేవుని బలము నీవు ఆశ్రయముగా చేసుకుంటే, దేవుణ్ణే నువ్వు బలముగా చేసుకుంటే కలుగుతున్న లాభాలు ఆలోచన చేసినప్పుడు చూడ ఎంత చక్కని లాభాలు కలుగుతున్నాయో. ఒకటి, ఆయన మరి ఏం చేశాడు? సిద్ధపరిచాడు. 2 శక్తినిచ్చాడు. 3 సంతృప్తినిచ్చాడు. ఈ సమయమందు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా హబక్కూకు లాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావేమో. అయ్యో, నేనే తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేనే మిస్టేక్ చేయలేదు, అయినను ఎందుకు ఈ దౌర్జన్యము, ఎందుకు ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితులు, ఎందుకు ఈ యొక్క తారుమారు పరిస్థితులు, ఎందుకు ఈ వ్యతిరేకతలు, ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితానికి ఎందుకు ఇలా సంభవిస్తుంది అని అనేకమైన ప్రశ్నలు నీ హృదయంలో తలెత్తుతున్నటువంటి, ప్రశ్నలతో కొట్టిపెట్టాడుతున్నటువంటి, ప్రశ్నలతో నలిగిపోతున్నటువంటి, ప్రశ్నల మధ్యలో ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితులు ఉన్నట్లయితే ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నేను దర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. నీ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? నీ కుటుంబం చెప్పలేక, పరిస్థితులు చెప్పలేక, సమాజం చెప్పలేక, ఈ ప్రశ్నల మధ్యలో నలిగిపోతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బలమును నీ దేవుడిగా కాక, నీ జ్ఞానాన్ని నీ దేవుడిగా కాక, నీ బంధువులను నీ దేవుడిగా కాక, నీ పరిస్థితులు నీ దేవుడిగా కాక, దేవుడే నీ బలముగా చేసుకో. ఈ ఉదయకాల సమయంలో, ఈ సమయంలో దేవుడిని నీ బలముగా చేసుకో. నీ పరిస్థితుల మధ్యలో దేవుని నీ బలముగా చేసుకుంటే ఆయన నేను సిద్ధపరుస్తాడు, ఆయనకు శక్తినిస్తాడు, ఆయన జీవితానికి సంతృప్తినిస్తాడు. కాబట్టి దేవుని బలంగా చేసుకుందాం. ప్రతి పరిస్థితి దేవుని అడుగుదాం, ప్రభువా నేను జయించలేకపోతున్నాను తండ్రి, నా బలము సరిపోతలేదు, నా స్తోమత సరిపోతలేదు, నా స్థితి సరిపోతలేదు, నా పరిస్థితి సరిపోతలేదు, నీవు నాకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నట్లయితే, అలా దేవుని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందామా? ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఒకసారి ఆలోచన చేసుకుందాం. హబక్కూ వలె నీ జీవితంలో కూడా ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉన్నాయి. నీ జీవితంలో కూడా ఆ యొక్క ప్రశ్నలు ఒక లావా వలె పైకి పొంగుతూ ఉన్నాయి. లోపల బయట అణిచివేయబడుతున్నాయి, లోపల పొంగుతున్నాయి, ఒత్తిడికి లోనవుతున్నావు. వాటి మధ్యలో ఒక నిమిషం దేవుని అడుగు, ప్రభువా ఇంతవరకు నాది అనుకున్నదే నా బలం అనుకున్నాను, కానీ ఇక్కడి నుంచి నాది నా బలము కాదు నాయనా, నీవే నా బలముగా ఉండి, నీవే నా ఆశ్రయముగా ఉండి, నీవే నా శక్తిగా ఉండి నన్ను నడిపించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసినట్టయితే దేవుడు తప్పకుండా నేను దర్శించబోతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు కొంతనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమందునైనా నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడిన యేసయ్య నీ కొందనాలు. హబక్కూ గ్రంథములో కలిగిన అనేక ప్రశ్నలకునైనా హబక్కూతో మీరు మాట్లాడినప్పుడైనా హబక్కూ గ్రంథంలోంచి 2 రకాల జనాంగములను ప్రజలను మేము చూడడం కృప చూపించు తండ్రి. ఒకరునైనా తమ బలమే తమ దేవుడు అనగా సర్వశక్తుడు మాకేమి చేయాలని విర్రవీగుతున్నవారు, రెండోవారు తండ్రి ప్రతి పరిస్థితుల మధ్యలో దేవుడే మా బలం అనుకుని జయించి సిద్ధపడి శక్తి నుండి సంతృప్తి చెందిన వారిని చూస్తున్నాం తండ్రి. ఈ సమయమందు ప్రభా నీ బిడలు ప్రభా ఆ రీతిగా నిన్ను తమ బలముగా చేసుకుని, నీ నామాన్ని తమ బలముగా చేసుకుని, నీ సన్నిధిని తమ బలముగా చేసుకుని సంతృప్తి చెందే బిడ్డలుగా, శక్తి పొందుకునే బిడ్డలుగా, నాయన సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా నీ బిడ్డలను సిద్ధపరచమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. వాక్యమైన ప్రతి బిడ్డను దర్శించండి, వారి కుటుంబాలు దర్శించండి, వారి జీవనోపాధులు దర్శించండి, బలహీనత ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి తండ్రి. సమస్యల మధ్యలోంచి పరిష్కారాలు చూపించండి నాయన, ఆత్మకు రక్షణ దయచండి తండ్రి. నీ కృపలో భద్రపరచండి. ఈ రీతిగా మీరు ఆయన వారిని బలపరుస్తున్నందుకు నీ వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునామం మీకు తోడే నడిపించునుగాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఇక వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీరు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9848908651. దేవుడి కృప మీకు తోడే నడిపించునుగాక, ఆమేన్.